అనంతపురంలో ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఇటీవల మద్యం తాగి బస్టాండ్లో స్నేహితుడిని యువకుడు హత్య చేసిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాత్రి 11 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న వారి వాహనాలను తనిఖీ చేశారు. వ్యాపార సముదాయాలు బస్టాండ్లో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా రికార్డింగ్ ఉండేలా చూసుకోవాలని హోటళ్లు దుకాణ యజమానులకు సూచించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకుని వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకి సేఫ్టీ ఫీలింగ్ ఎప్పుడు కూడా ఉండాలి. సో దాన్ని పోగొట్టడానికి కొంతమంది తాగి నైట్ టైం బయటకు వచ్చి న్యూసెన్స్ చేస్తుంటారు. మీరు కూడా కొంతమంది చూశారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇంట్లో తాగి ఇక్కడ తినడానికి వస్తున్నారు. సో కొంతమంది డ్రైవ్ చేసుకొని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రజలకందరికీ జిల్లా పోలీస్ తరఫు నుంచి ఒకటే విజ్ఞప్తి, మీరు 10-11 తర్వాత బయట తిరగాలంటే ఏదైనా మీకు ఎమర్జెన్సీ రీజన్స్ ఉంటే తప్ప అనవసరంగా బయట తాగి దయచేసి ఎవరు తిరగొద్దు. ఎప్పుడు కూడా జిల్లా ప్రజలకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలనేది జిల్లా పోలీస్ వారి ఎఫర్ట్స్ ఉంటాయి. సో దాని భాగంగా ఇంక్లూడింగ్ రౌడీ షీటర్స్ వాళ్ళకి కూడా మనము గట్టి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. రిపీటెడ్గా ఎవరైనా తాగి ఇలాగా బయట తిరగడం జరిగితే మొదట్లో పెట్టి కేసెస్ రిజిస్టర్ అవుతాయి. సబ్సిక్వెంట్గా వాళ్ళకి రిమాండ్ చేయడం జరుగుతుంది. బైండ్ ఓవర్ చేసి మనము వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టయితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఈ పిల్లలు మైనర్స్ ఇలాగ బయట తాగి వచ్చి తిరుగుతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా మనము పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.